అందరికీ మరణాత. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు కృప సహాయము సహవాసము సమాధానము మీ అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. మీరంతా బాగున్నారని నేను తలంచుచ్చు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట మీరు ఇంకా బాగుండాలని దేవుని యొక్క మాటలు మీ ముందుంచుతూ ఉన్నాను. అవి మనకు ఆశీర్వాదకరంగా, మన పాదములకు దీపముగా, మన జీవితంలో వెలుగుగా, మనలను ఆయన మాటలు నిరంతరము ఆవరించి ఫలింపచేసేవిగా ఉన్నవి. ఈ దినమందు ప్రభు యొక్క మహాకృపను బట్టి సామెతల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 10వ వచనంలో నుంచి మనం ప్రభుని మహిమపరుచుకుంటూ మనము దేవుని చిత్తాన్ని గౌరవించుకుందామండి. అప్పుడు నీ కొట్లలో ద్రాక్షారసము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును అని సర్వోన్నతుడు దేవుడు తన పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి అప్పుడు అనే మాట ముందుగా సంబోధించబడి ఉన్నది. ఎప్పుడు అనగా మన ప్రవర్తన దేవునికి అంగీకారముగా ఉన్నప్పుడు, మనము దేవుని మాట చప్పున విశ్వాసముతో జీవించుచు ఉన్నప్పుడు, దేవుని అధికారమునకు మనము లోబడినప్పుడు ఇది జరుగుతుంది అని మనము నమ్మి విశ్వసించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ప్రియులారా, ఆహారము సమృద్ధిగా నీకు కలగాలి అంటే నీవు దేవుని మాటకు లోబడాలి, దేవుని గౌరవించాలి, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి, దేవుని అధికారానికి నీవు లోబడాలి. అప్పుడే నీకు సమృద్ధి కలుగుద్ది. సమృద్ధి కలుగుద్ది, అన్ని దిక్కుల నుంచి నీకు సమృద్ధి కలుగుద్ది. గనుక నీవు సమృద్ధిగా ఉండాలి, నీ బిడ్డలకు సమృద్ధి కలగాలి. నీ బిడ్డలైన వారికి లేమి కలగకుండా నీవు వారిని ఘనమైనటువంటి స్థితిలో చూడాలి అంటే నీవు దేవునికి లోబడి ఉండాలి. ప్రియులారే, ఈ కడవరి కాలంలో మరి మీరు ఎన్నో పనులు పెట్టుకుని ఉంటా ఉన్నారు. మరి దేవునికి సమయం ఇస్తున్నారా? దేవుని వాక్యాన్ని మీ మనసులో భద్రపరుచుకుంటూ ఉన్నారా? దేవునికి మీరు లోబడుతూ ఉన్నారా? దేవుని మాటలను ధ్యానం చేసుకుంటూ ఉన్నారా? దైవజనులను దేవుని గౌరవిస్తూ ఉన్నారా? ప్రియులారా, ఎదురుగా కనబడే దైవజనుని గౌరవించలేకపోతే దేవుని ఎలా గౌరవిస్తారు? కొంతమంది ఒక దైవజనుని మెచ్చుకుంటారు, మరొక దైవజనుడికి పేర్లు పెడతారు. ప్రియులారా, అది అపవాది క్రియలు అవన్నీ కూడా. ఎందుకంటే దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు, వినండి. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ద్వేషించరాదు, దూషించరాదు, తెలియని విషయంలో దేవుని అడిగి తెలుసుకొనవలను అని ఓ చక్కని సూక్తి మనకు నేర్పించారు. ప్రియులారా, ఇది గ్రహించలేక చాలామంది వెనకబడి ఉన్నారు. దీన్ని ఆచరిస్తే చాలు మనము ఫలభరితమైనటువంటి స్థితిలోనికి వస్తాం. అయ్యో, నా బ్రతుకులో నేను వెనకబడి ఉన్నాను అంటే కారణం మన లోపాలే. మనలో లోపాలు సరిచేసుకోవాలి, మన మాటల్లో లోపాలు సరిచేసుకోవాలి, మన ఆలోచనలో లోపాలు సరిచేసుకోవాలి, మన ప్రవర్తనలో లోపాలు సరిచేసుకోవాలి. మనం ఆయన అధికారానికి ఒప్పుకొని అధికారాన్ని గౌరవిస్తూ దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు నీకు తిరుగుండదు, నీ జీవితంలో తిరుగుండదు. అపజయాలు జయాలుగా మారిపోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పొందిన జయం ఎల్లవారి కవునన్నట్లుగా నీకు ప్రభు జయం అనుగ్రహిస్తారు ప్రతి స్థలంలో కూడా. గనుక చేదైన అనుభవాలు మధురమైన అనుభవాలుగా మారిపోతాయి. మారా అనుభవం మధురముగా మార్చివేశాడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. గనుక దేవుని మహాకృపను బట్టి మోషే ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు పరిష్కారం చూపించాడు. అలాగును వెంటనే పరిష్కారం చూపిస్తూ నీ లేమి నుంచి నిన్ను విడిపిస్తాడు, నీకు సమృద్ధిని కలిగిస్తాడు, అప్పుల బాధ నుంచి విడిపిస్తాడు, ఆదరణ కలిగిస్తాడు, ఆకలి తీరుస్తాడు, ఇబ్బందులు పరిహరిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను లేవనెత్తి లోకమెదురు మాదిరిగా నిలబెడతాడు. అలాంటి మహాపరిశుద్ధుడైన ప్రభు సన్నిధిని కోరుకోవాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన గౌరవించాలి, ఆయన్ని ఉన్నతమైనటువంటి వాడుగా సంబోధిస్తూ నిరంతరము మహిమపరుస్తూ ఆయన చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉండాలి. అట్టి కృపా ప్రభు మనకు ప్రసాదిస్తూ తన మహిమ కలిగినటువంటి కృపానురాగాలతో మనలను నిరంతరము ఫలింప చేయాలని ప్రార్థన చేసుకుందాం. అట్టి దీవెన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములయ్యా. నీకు సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యమని ఏదీ లేదయ్యా. అయ్యా, ఇదిగో నీ బిడ్డలైన వారు నీ పోలికలో చేయబడ్డారు. వారే ప్రభు ఈ లోకములో జీవించుతూ ఉన్నారు. ఎలా బ్రతకాలో తెలియదు ప్రభువా, ఎలా జీవించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. అయ్యా,
వారు నీ తట్టు చూస్తూ ఉన్నారు. నీ పోలికే కదా ప్రభువా, నువ్వు కనికరించు. పసిబిడ్డలు జ్ఞానం వచ్చే వరకు తల్లిదండ్రుల మీదే బాధ్యత ఉంటుంది కదా ప్రభువా, నీ స్తోత్రములు. మొదటి గురువు తల్లే కదా ప్రభువా, నీకు స్తోత్రములు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉన్నతమైన ప్రేమ చూపించేవాడని నేనని చెప్పావు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, నిన్ను కనుపాపవలే కాపాడుకుని సెలవిచ్చావు మహానుభావ. నీ పవిత్రమైన కృపచేత ప్రభువా, నీ పోలికలో ఉన్న సర్వమానవులను కూడా నా తండ్రి నీవు ఆశీర్వదిస్తూ బహుగా ఫలింపజేసి మహిమను పొందమని యేసువారి పుణ్యనామను ప్రార్థించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.